జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి మహిళా నేత పులివర్తి సుధారెడ్డి విసిరిన సవాల్ని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వీకరించలేకపోయారు. తనపైన చేసిన ఆరోపణలను నిరూపించాలని పులివర్తి సుధారెడ్డి సవాల్ విసిరారు. చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి మీడియా ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పులివర్తి సుధారెడ్డి ఫోన్ చేశారు. కానీ చెవిరెడ్డి స్పందించలేదు. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో అన్ని అవినీతి అక్రమాలే రాజ్యమేలాయని సుధారెడ్డి ఆరోపించారు. తాను లంచాలు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెవిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని సుధారెడ్డి మండిపడ్డారు. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ చెవిరెడ్డి కుటుంబమని ఆరోపించారు. తనపైన చేసిన ఆరోపణను నిరూపించాలని సుధారెడ్డి సవాల్ విసిరారు. మీలాగా నియోజకవర్గ ప్రజల ఆస్తులను దోచుకుని దాచుకోలేదని చెవిరెడ్డిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట సుమారు 400 ఎకరాలు కబ్జా చేసిన విషయం సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తామని సుధారెడ్డి అన్నారు. చెవిరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా, తుడా చైర్మన్ గా ఉండి అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించాడని విమర్శలు చేశారు. అవినీతి అక్రమాల చిట్టా సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. తీసుకున్నానని అభియోగం చేశారు. అది మీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నారు. పేపర్ రాతలు నేను పట్టించుకోను, సాక్షి రాతలు తల రాతలు మార్చేటట్టుంటే మీ 2 చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. మీ తలరాతలు మారి 11 మంది ఉండే చోట ఉంటారు. 164 మంది ఉన్న చోట ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే ఈ చంద్రగిరిలో మాకు 44,000 ఓట్లు వేయరు. మీ సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే జిల్లాలో ఏ వైసీపీ నాయకుడు వాడుకోనంతగా నీ ఇంటి పేపర్ లాగా మీరు వాడుకున్నారు. అంత మీ రాతలకి దమ్ముంటే మాకు ఓట్లు వేయరు. కాబట్టి అవి వేస్ట్. నేను అవి వేస్ట్ కూడా మాట్లాడడం. ఎందుకంటే ఇక చాలా మంది పత్రికా సోదరులు ఇంక్లూడింగ్ సాక్షి నేను మీ పైన కేసులు పెట్టా వృధా. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు. పాత్రికేయులు పోలీసుల చుట్టూ తిరిగారు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే, నీ అఫీషియల్ పేజ్లో వైఎస్ఆర్సీపీ పేజ్లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు. నాని గారి ఫేసు, నా పేరు స్పష్టంగా రాసి. ఆ మాటకు వస్తే సాక్షి పేపర్లో కూడా నేను ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు. ఎవరు తెలియదు ప్రజాప్రతినిధి. మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు. ఏ ఎమ్మెల్యే భార్య, ఏ ఎమ్మెల్యే సతీమణి నువ్వు స్పష్టంగా రాయి. అప్పుడు నేను నీ పేపర్ పైన కేసు వేసే చూసుకుని స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి. నేను మళ్ళీ పేపర్ పైన, ఎందుకంటే అది కూడా టైం వేస్ట్. పేపర్ పైన కేసులు వేసేది నువ్వు రాయి. అది కూడా అది రాయలా. నీ గ్రూప్లో వెరీ స్పష్టంగా నానిగారి ఫోటో వేసి, నా పేరు నానిగారి ఫోటో క్లియర్గా వేసి, నానిగారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నానిగారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను మీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు, ఒక పంచాయతీ ఈఓ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక్కి కూర్చొని ఇది రాసుకుంటే వృధా.